మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను కేజీ మటన్ తీసుకున్నాను. 2 కప్పుల పెరుగు, ఒక హాఫ్ కప్పు కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేసి కొత్తిమీర, పుదీనా, కొన్ని మసాలాలు వేసి బాగా కలిపి డీప్ ఫ్రిడ్జ్లో ఒక అర్ధగంట అలా పెట్టేశాను. తర్వాత కుక్కర్లో ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇది ఉడికేలోపు పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనాలు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. రైస్ ఒక 70% ఉడికేంత వరకు వంపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని 2 kgs పట్టేంతగా అంత పెద్ద గిన్నె తీసుకొని ఈ పక్కన పెట్టుకున్న మసాలాలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ కూడా వేసి టేస్ట్ ఇప్పుడే బాగా చూసుకొని ఉప్పు, కారం లాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఈ పక్కనే ఇంకో కడాయి పెట్టుకొని ఆనియన్ ఫ్రై చేసుకున్నాను. మటన్ వేసాక అన్నాన్ని, ఈ 70% ఉడికిన అన్నాన్ని లేయర్ లాగా వేసుకొని పైన కొత్తిమీర, పుదీనా, నెయ్యి, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఒక బరువు ఏమైనా పైన పెట్టి ఉంచుకున్నామంటే మనకు వేడివేడిగా మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది కలర్తో పాటు. మీరు కూడా ట్రై చేయండి.